ఆయన చేసే కార్యం ఎట్లా ఉంది చూస్తే వారు ముందుకు సాగుతూ ఉన్నారు. ఇది వెనక్కి తిరిగితే శత్రుత్వం. ఇప్పుడు సహాయం కొరకు ఎక్కడికని పెడతారు? ఎటుబారి కోసం దిక్కు లేని పరిస్థితి. ఇక నీవే నా దిక్కు, నీవే నా అండ. దిక్కు లేని పరిస్థితి. దిక్కు లేని పిల్లలకు దేవుడు ఆయన అన్నం. దిక్కు లేని పిల్లలు అనగానే మనం ఎవరు చూస్తాం? ఎవరిని చూస్తాం? నాకేం అమ్మ నాన్న ఉన్నారు, లేకపోతే నాకు తోబుట్టువులు ఉన్నారు, తోబుట్టువులు లేరు, అమ్మ నాన్న లేరు, వాళ్ళు దిక్కు లేని పిల్లలు. అయితే ప్రభు చెప్తున్నారు, దిక్కు లేని వారి పక్షంగా దేవుడు, వారి మరణాలు పిలిచే దేవుడు. ఇప్పుడు ఇస్రాయేలు ప్రజలకు దిక్కుందా? ఉందా? వెనక్కి తిరిగితే ఈ సముద్రం గారు దాస్తామని వెనక్కి పరిగెత్తితే శత్రువులు దర్శించుకున్నామంటే సముద్రం. ఇప్పుడు దిక్కెవరు? దేవుడేది. దేవుడేది దిక్కు లేని పిల్లల పక్షంగా దేవుడు వేస్తూ వచ్చారు. ఆ ప్రజలు ఎర్ర సముద్రం దాటంతగా ఆయన చూస్తూ ఉన్నారు. ఈ మధ్యకాల సమయంలో క్రీస్తు వేసినందున చేత మన జీవితం ధన్యం కావాలని చెప్తావు. నువ్వు దేవుని కృపను పొందాలి అంటే దేవుని దగ్గర కనిపిస్తావు. ఏ విధంగా కనిపిస్తావు? అంటే మనము చాలా సార్లు పొరపాడని ఎక్కడ అంటే మన జీవితంలో దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉంటే దేవుని కొరకు మనం కనిపెట్టలేక ఎన్నో సార్లు మనం పొరపాటు చేస్తూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం. అయితే తప్పిపోతున్న పరిస్థితుల్ని దేవుడు ఎరిగి చెప్తూ ఉన్నారు. మనకి ఏదో బాధ్యత వచ్చింది, అనారోగ్యం వచ్చింది, చేతిలో డబ్బులు ఉండాలి, హాస్పిటల్లో వైద్యులు ఉండాలి, చేతిలో డబ్బులు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాము వైద్యుల దగ్గర. ఈ డబ్బులు చేతిలో ఉండి వైద్యుడు అంటాడు, కాను నా చేతిలో లేదంట. అవునా సార్? అవును. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. ఆ సమయంలో ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడి మీద ఆధారపడి. అప్పుడు దాకా ఏం చేస్తాడు? కొన్ని వెళ్ళిపోతాం. పెద్ద హాస్పిటల్ కాకపోతే చూసు కాకపోతే చూసేయో అన్నారు, అట్లా వెళ్ళిపోదాం అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నారు. వెళ్ళిపోతున్న ప్రజలకి దిక్కు లేనివంటున్నారు. మళ్ళా జ్ఞాపకం చేస్తుంది. దిక్కు లేని దేవుని రాజ్యతో కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నడుము పట్టుకుని జాగ్రత్తగా దిక్కు లేనివంటున్నారు. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడు దిక్కు లేనివంటున్నారు సార్. ఈ లోకానికి ఏది ఆధారం అంటే లోకంలో బాగా బ్రతకాలంటే డబ్బు ఆధారం. దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడో జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు మన ముందు తీసుకొస్తున్నాం. భూమి మీద అనుకున్న దేవుని మీద సాగిలపడే దినాలు ఆసన్నమైన, జాగ్రత్త పడండి. క్రీస్తు యేసునందున కృప చేత నాకు ఐశ్వర్యం ఉంది, నాకు అందం ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నేను జరిగిపోతాను, నేను ఈ విధంగా నడిచిపోతాను అంటే దేవుడు అంటూ ఉన్నాడు. నిశ్చయంగా దేవుడు చూడగలిగేటట్టుగా నేను చేయగలిగింది. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మాట అంటే దేవుడు కృప పొందుతారని జ్ఞాపకం చేస్తాడు. దేవుని కృప మొదటి నుంచి దేవుడు మనతో మాట్లాడినా ఆయన కృప పొందడానికి మనం కనిపెట్టుకోవాలి. కనిపెట్టిన తర్వాత కృపను అనుగ్రహించుకోవాలి. కనిపెట్టక కృప పొందక దేవుని వాడను అంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకో. కనిపెట్టి కృప పొందినప్పుడు నా ద్వారా కృప పొంది నా పిల్లలు ఆయన చెప్తుంది. మళ్ళా జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు యేసునందున కృప చేత
మోసేకి దేవుడు తన నోటికి దేవుని మాటలు అందించి మార్గం తీసుకెళ్తూ ఉన్నాడు. ఆ మార్గంలో గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆయనకి ఈ ఎర్ర సముద్రం అనేది అడ్డొచ్చి ఈ సముద్రాన్ని ఇప్పుడు ఏం చేయాలి ఓం భీం వచ్చి అని చెప్పేసి సముద్రం 2 పాయలు అయిపోయితే అంటే అవును మరి ఎట్లా అయింది? దేవుని దగ్గర కనిపెట్టే భక్తులు, దేవుని దగ్గర కనిపెట్టే భక్తులు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నడుము కట్టుకుని బ్రతకటానికి సెలవిస్తున్న మాట దేవుని దగ్గర కనిపెట్టుకున్నాడు. దేవుని సహాయం కోరుకున్నాడు. అయ్యా వెనక శత్రువులు తరుగుతూ ఉన్నారు. ముందు సముద్రం నన్ను ఏం చేయమంటాం? ఎంతమందిని తీసుకు బయలుదేరారు? 6 లక్షలు. ఈ ప్రజలందరినీ నేనేం చేయనప్పుడు ఏం చేయమంట కనిపెట్టుకున్న మోసే కాదు నీ చెయ్యి సముద్రము తగ్గుతారు. మళ్ళా జ్ఞాపకం చేస్తుంది. యెహోవా సహాయము, ఆశ్చర్యమైన సహాయము, ఆశ్చర్యమైన సహాయము. మనం అనుకుంటాం ఈ రోజు కడుపు నింపుకోవటానికి, ఆకలి తీరటానికి ఆహారం లేదు, పొరిగింటి అమ్మొచ్చి మన ఆకలి తీర్చేది సహాయాన్ని పొందేదంటే దేవుని సహాయం అనేది ఆశ్చర్యమైన సహాయము, ఆశ్చర్యమైన సహాయం. ఆ ఆశ్చర్యమైన సహాయాన్ని నువ్వు పొందుకోవటానికి నువ్వు సిద్ధపడు, జాగ్రత్త పడు. నేర్చుకోవాలి ప్రభుత్వాన్ని దేవుని పనులు కలిగి ఆయన మాట సత్యమైన మాట. ఆ సత్యము తట్టి మనం తీసుకో అని చెప్పేసి భక్తులు వేడుకుంటుంది. ఆ సత్యము తట్టి మనం తెలియదట్లుగా దేవుడు మనం తీసుకు ఉన్నాడు. ఆ చిత్తే దేవుడు అంటూ ఉన్నాడు. దేవుని కృపను మనం అనుభవిస్తూ దేవుని నామ మహిమార్థంగా మనం కలిగి సముద్రము దాటే వరకు కూడా దేవుడు దాన్ని 2 పాయలు చేస్తుంది. ఈ ఇస్రాయేలు ప్రజలు సముద్రం దాటిన తర్వాత 2 పాయలు. ఆ తర్వాత వారు ఏం చేస్తూ వచ్చారు? సముద్రాన్ని దాటుతూ ఉన్నారు. శత్రు సైన్యం అక్కడికి వచ్చారు. సముద్రం మధ్యలో వీళ్ళేం దాటేస్తారు వాళ్ళ మధ్యలో. అప్పుడు నీళ్ళు ఏం చేసుకోవాలి అంట? నిలిచిపోయే దాకా ఏకమైపోయింది. రోజు నిన్ను జాగ్రత్త చేసుకున్నాడు. రోజు దేవుని తట్టు తిరిగేటట్లుగానే నీకు దేవుని యొక్క శుభవచనాన్ని కల్పిస్తూ ఉన్నాడు. జాగ్రత్త పడి జాగ్రత్త. యెహోవాయే దేవుడు, ఆయన తప్ప దేవుడు లేడు. నీ చెప్పుకుని గట్టిగట్టుగా దేవుడు మన తన కృపను మనకు అనుగ్రహించి నడిపిస్తున్నట్టు దేవుడికి పని కలిగింది. ఈ శత్రుత్వాన్ని సముద్రంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళు వెళ్ళిపోయినట్టు మనం కూడా వెళ్ళిపోతాం, దాటిపోతాం అనుకున్న ఆ క్షణాన్ని దేవుడు ఏం చేసేది? ఎవరు మరిగింది. ఈరోజు మనందరం హృదయాలకు ధైర్యం రావటానికి అనుకుని బయలుదేరి శక్తి సమూహం. ఆ అనుకుని బయలుదేరిన శక్తి సమూహాన్ని సముద్రం మధ్యలోకి రానిచ్చింది. సముద్రం తిరిగి చేసినట్ట మళ్ళీ ప్రవహించడం మొదలుపెట్టాం. అయితే ఈ సమయంలో ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది? ఈ దేవుని దగ్గర కనిపెడుతూ ఉంటే ఎటువంటి సహాయం పొందుతాం అనే దానికి చెప్పడానికి జ్ఞాపకం చేస్తుంది. ఆ సహాయం ఏ విధంగా ఉంది? ఏ మనుషులన్నా చేయగలిగిందేనా? ఎవరు చేయలేదు. మనుషులకు అసాధ్యమైనది దేవుని యొక్క సహాయము అనేది. మనుషులకు సాధ్యమైంది చూసి మనమంతా దేవుని కృప చేత ఈ విధంగా సహాయం పొందాం. చెప్తున్నారు ఆయన ఆశ్చర్య కార్యములను ప్రకటించే వారిగా, ఆయన ఆశ్చర్యమైన కార్యములను వెల్లడి చేసే వారిగా ఉన్నతాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను. నేనంటాను ఈ రోజు నాకు ప్రయాణమై బయలుదేరి ఈ ప్రాంతానికి వెళ్ళబోతున్నాను కాబట్టి ఈ ప్రాంతానికి వెళ్ళడానికి నాకు కావాల్సిన వసతులన్నీ ఈ రోజు నాకు దేవుడు చేసేది. ఏదో వయసుని తీసుకొచ్చి ఇచ్చాడు. దేవుడికి చేసేది అంటే దేవుడు చేసే సహాయము ఆశ్చర్యమైనది. ఆ ఆశ్చర్యమైన సహాయము మనం పొందుకొని ఆశ్చర్యమైన సహాయము చేశాడు. దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుని నామాన్ని కరపరచడానికి దేవుడుగా దేవుడు సహాయం చేసి మనకు మాట్లాడు. భక్తుడు అంటూ ఉన్నాడు,
అయ్యా నీ ఆశ్చర్యమైన కార్యము నేను ప్రకటించేటట్లుగా అతని సహాయం. దేవుని కృప ఎంతగా ఉందో జ్ఞాపకం చేసుకోవడం, ఆ కృప ద్వారా నువ్వు బ్రతికించడానికి జ్ఞాపకం చేసుకో. మనం అనుకుంటూ ఈరోజు మనం పొలంలో విత్తనాలు వేస్తున్నాం పొలంలో నుంచి పంటలు తెచ్చుకున్నాం. పంటను కూర్చుకున్న తర్వాత అనుకుంటాం దేవుడు సహాయం చేసేది పంట పుచ్చుకుంది. అయితే ఆ పంట రావడానికి మనుషులు ఏం చేస్తూ వచ్చాడు? పొలమును దున్నాడు, విత్తనాలు వేశాడు, పొలముకు నీళ్లు పెట్టాడు, తర్వాత పంట పోసుకుంటాడు. ఇది ఎవరి సహాయం? మనిషి చేస్తున్న పని. దీనికి ఏం పేరు పెడుతూ ఉన్నావు? బాగా ఎరగటానికి చెప్తున్నాడు. బాగా ఎరగటానికి దేవుని సహాయం ఆశ్చర్యమైనది. ఆ ఆశ్చర్యమైన సహాయం చేత నిన్ను పోషించే దేవుడు అంటూ ఉన్నాడు. మన జీవితంలో దేవుని మాటలు ఎప్పుడు నేను మాటలే కదా అని మనము నిమ్మకు నీరెత్తినట్టుగా మనం చెప్పాడు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నడుము కట్టుకోమని చెప్పిన దేవుడు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపడండి చెప్పిన దేవుడు, అసాధ్యమైన దాన్ని సుసాధ్యము చేయగలిగిన దేవుడని నమ్మకానికి ఆయన ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించడానికి ఆయన సిద్ధమవుతూ ఉన్నాడు. నువ్వు సిద్ధమా అని పెడతావు. ఆయన సిద్ధమవుతూ ఉన్నాడు. నువ్వు సిద్ధమా? ఆయన సిద్ధమవుతూ ఉన్నా చెప్పేదానికి చెప్తున్నాడా? నువ్వు సిద్ధమని చెప్పేదానికి చెప్తుంది. దేవుని నోటి మాటలు ప్రకటించడానికి మోసే బయలుదేరు. అవునా కాదు? అవును. బయలుదేరిన మోసేతో ఎవరు నడుస్తూ ఉన్నారు? దేవుడు. బయలుదేరిన మోసే ఆలోచన ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తుంది. బయలుదేరిన మోసే ద్వారా కార్యములు దేవుడు చేస్తుంది. ఈరోజు మన జీవితంతో మోసేని గురించి దేవుడు ఏమన్నదంటే, భూమి మీద నిత్యులు శాశ్వతుడు. ఆశ్చర్య కార్యములు నేను ప్రకటించాలి, ఆశ్చర్య కార్యములు నేను చూడాలి అంటే నువ్వు సిద్ధమంటున్నా. దేనికి సిద్ధము? ఆత్మీయంగా బ్రతకాలి. నువ్వు సిద్ధంగా ఉన్నావా? శాశ్వతమైన బ్రతుకు మనలో ఉందా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ మనకు. శాశ్వతమైన మనస్సు మోసేదేమో. ఈ మోస ఏం చేస్తూ ఉన్నాడు? ప్రజలు తిడుతూ ఉన్నారు, ప్రజలు తలుపుతూ ఉన్నారు, ప్రజలు గాలిగా పోతూ ఉన్నారు, ప్రజలు కలం చేస్తూ నీకు అది చేరపడిగా వచ్చేవా అంటూ ఉంది. అసలు ఇన్ని అవసరం అన్నాడు అంటూ ఉన్నారు. ఇన్ని రకాల మాటలు అని వినికిల్లోకి వస్తూ ఉంటూ, ఇన్ని రకాల మాటలు అని వింటూ ఏం చేస్తున్నాడు? భూమి మీద వ్యక్తిని సాత్వికుడిగా బ్రతికిన మోసే, సాత్వికుడిగా బ్రతికిన భక్తుడు దేవుని నామ మహిమార్థంగా దేవుని ఆశ్చర్యమైన కార్యములు చూస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగా దేవుని నామ మహిమార్థంగా ఆశ్చర్యమైన కార్యం చూస్తూ రోజు చెప్తూ ఉన్నాడు. నువ్వు సిద్ధమా? ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన ఆశ్చర్యమైన సహాయం చేయడానికి, ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమా అంటున్నావు. శాశ్వతమైన మనస్సు నాలో ఉందని నువ్వు చెప్పగలుగుతున్నావా? శాశ్వతమైన గుణం నాలో ఉందని నువ్వు పలకగలుగుతూ ఉన్నావా? శాశ్వతులు ఏం చేస్తారంట? నీలో ప్రపంచం దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటుంది. క్రీస్తు యేసునందున కృప చేత మోసే కాలములు ఇన్ని గొప్ప కార్యాలు చేసేది, మోసే కాలం ఎన్ని అద్భుతాలు చేస్తూ వచ్చాడు. మనమేం అద్భుతం చూడలేదు, మనమే ఆశ్చర్యమైన చూపించలేదు, మనమే ఆ గొప్ప కార్యాలు చూడలేదు అంటే దేవుడు సిద్ధంగా ఉన్నాడంటే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సంగమా నువ్వు సిద్ధమా అంటున్నాడు. సిద్ధమా? మోసే ఎవరి మార్గంలో నడుస్తూ ఉన్నాడు? దేవుడి మార్గం. అహరోను ఉన్నాడు అన్న, ఏ మోసే ఇవన్నీ మనకెందుకు వచ్చింది?
వెళ్ళిపోదాం పదాన్ని అంటే మోసే దాన్ని పెట్టుకోవచ్చు. లేకపోతే మోసే దేవుడి మాట ఆలకిస్తూ ఉన్నాడు. వచ్చేసరికి అహరోనే చేస్తూ వచ్చాడు, వారికి కోత పోసి దేవుడిని తయారు చేస్తుంది. ఇదే దేవుడు అన్నా, అయ్యి బాబాయ్ ఆ కొండ మీద 40 దినాలు అట్లెందుకు ఇక్కడుండి చేస్తుంటే బాగుంది కదని మోసే వచ్చి అహరోనులో చేరడా అంటే చాలు. ఎవరి పక్షాన్ని ఇచ్చాడు మోసే? దేవుని పక్షాన్ని, దేవుని పక్షాన్ని ఇచ్చి దేవుని పక్షమై అని మనసు మీద ఉందా? మీద ఉందా? దేవుని పక్షమై నిలవాలనే మనసు మీద ఉందా? ఈ రోజుకి నా కడుపు నిండితే చాలనే మనకు మనలో ఉంది. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇప్పుడు ఆకలి కదండి, ఇప్పుడు ఆకలి కదండి, మీరు తృప్తి పరచబడి చెప్తూ ఉంది. ఆయన కృప కొరకు ఇప్పుడు ఆకలి కదా, ఆయన చెప్తూ ఉండగాడు కృప కొరకు ఆకలిగా. ఆకలి కొని నీవు ఎట్లా ఉండాలి? సిద్ధపడి దేని కొరకు సిద్ధపడి ఉండాలి? ఆయన తీసుకొచ్చే మార్పులు కదా. దేని కొరకు సిద్ధపడి ఉండాలి? దీని ఎదుట శాశ్వతమైన మనసు కలిగి ఉండాలి. సిద్ధపడి ఈ సిద్ధపాటు నీలో ఉందా? నువ్వు ఒక గొప్ప కార్యం చేస్తే అందరు దేవుడు నన్ను నమ్మేస్తారు కదా అని మనం అనుకుంటాం. లేకపోతే డబ్బులు తీసేస్తే దేవుడిని నమ్ముతారు కదా అందరూ అని మనం అనుకుంటాం. అయితే దేవుడు అని నమ్మటానికి, దేవుని క్రియాన్ని నమ్మటానికి నీ గుణము సాత్వికమైన గుణమేనా? నీ గుణము సాత్వికమైన గుణమేనా? ఆ గుణ లక్ష్యం నీలో ఉందా? ఈరోజు అడుగుతావు వేసాను, సాత్వికమైన గుణాలు నాకు దయచేది. క్రీస్తు వచ్చే ఉందని కృపొచ్చాను. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు? ఆయన ఆశ్చర్యమైన క్రియలు ప్రకటించేవారు. ఆశ్చర్యమైన క్రియలు ప్రకటించడానికి నీకుండవలసిన గుణ లక్ష్యం. మోసే రాళ్ళు రోజు ప్రజలు సిద్ధమవుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎట్లా ఉన్నాడంటే సాధువుగా ఉన్నారు, సాధువుగా ఉన్నారు, మృదువుగా ఉన్నారు. అంతేనా? లేకపోతే వాళ్ళ మీద తిరిగి పని చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ మోసే దేవుడు సర్వీస్ చేసేది సరస్వతి చేస్తుంది. ఏం చేస్తూ ఉన్నాడు? ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు నాకు మంచి పడతాడు. సాధువుగా మృదువుగా తన హృదయాన్ని అలంకరించుకుని దేవుని నామం అభిమానంగా సాగుతుంది. ఓ ఇశ్రాయేలు, ఆత్మీయమైన ఇశ్రాయేలుగా నువ్వు బ్రతకటానికి, ఆత్మీయమైన గుణ లక్షణాలు నీలో కలిగిన బ్రతకటానికి ప్రభుత్వాలు దేవుని యొక్క వాక్యం నా హృదయం తట్టి, దేవుని యొక్క వాక్యం నా గుమ్మము తట్టి గుమ్మములోకి ఆయన మహిమ కలిగిన రాజుగా ప్రవేశించాడు. నువ్వు నీ మనసును ఏ విధంగా ఉంచుకున్నావు? నీ ఆలోచన ఏ విధంగా ఉంచుకున్నావు? నీ యొక్క ఆ క్రియలు ఏ విధంగా ఉంది? దేవుని కృప పొంది అన్యుల మోకాలకు పెట్టారు. దేవుని కృప పొంది ధన్యుల మోక కృప ద్వారా ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. రక్షణ కలుగుతుంది. కృప పొందిన వ్యక్తి రక్షణ నొందుతూ రక్షణ నొందుతూ ఏ విధంగా రక్షణ నొందుతూ ఉన్నాడు? క్రీస్తు యేసు దయాళుడు. ఆ దయ చొప్పున మనల్ని విమోచించి, ఆ దయ చొప్పున మనల్ని విడుదల కలిగించి, కృపను అనుగ్రహించి రక్షిస్తూ మళ్ళా జ్ఞాపకం చేసి 7 రోజుల ఉపవాస ప్రార్థన సహవాసానికి నువ్వు మేల్చు. 7 రోజుల ఉపవాస ప్రార్థన సహవాసానికి నువ్వు మేల్కొని సాత్వికమైన గుణముతో ప్రభు యొద్దకు సాత్వికమైన గుణముతో ప్రభు యొద్దకు సాధువైన గుణముతో ప్రభు యొద్దకు మృదువైన గుణముతో ప్రభు యొద్దకు ప్రభు ఆశ్చర్యమైన క్రియలు ప్రకటించడానికి ఆయన సెలవిచ్చి నడిపించే దేవుడు ఆయన. ప్రేమ కలిగిన దేవుని యొక్క మహత్యాన్ని ప్రకటించాడు. ప్రేమ కలిగిన దేవుని యొక్క మహామందను ప్రకటించాడు. సిద్ధపడి సంగమాన ప్రభుత్వం యెహోవా దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు.
ఆయన దేవుడని సాక్షి ఎవరంటే మీరే, నేనేమి దేవుడిని, మీరే నా సాక్షి. కనీసం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏ విధంగా నువ్వు ఉండాలి, ఎప్పుడు నువ్వు పెద్ద కార్యం చేసి దేవుడు చేసే కార్యము మనుషులు చేయలేని కార్యము, మనిషి ద్వారా సహాయం పొంది, మనిషి ద్వారా మేలు పొంది దేవుడు చేశాడని చెప్పుకోవచ్చు. దేవుడు చేసే కార్యం మనుషులకు అసాధ్యం, దేవునికి సాధ్యము. దేవునికి సాధ్యమైన కార్యములను చూడటానికి నడుము కట్టుకోమంటే మన జీవితంలో ఇప్పుడేముండాలి, చంచల బుద్ధి మనలో ఉండకూడదు. నిర్భరమైన మనస్సు మనలో ఉండాలి, స్థిరమైన బుద్ధి మనలో ఉండాలి అని కింద భక్తులు కోరుతూ వచ్చి, అయ్యా ఈ సేవకుని స్థిరపరచు. చంచల బుద్ధి మనలో ఉండి ఏం చేస్తూ ఉంది, దేవుని నామ మహిమ సాగతీర్చలేకపోకుండా చేస్తుంది. దేవుని నామ మహిమార్థంగా ఏర్పరచుకున్న తన పిల్లలుగా దేవునికి మహిమ కలిగేటట్టుగా, దేవుని కృపను అనుభవించేటట్లుగా దేవుడు నిలబెట్టుకోవాలని ఆశపడుతుంది. చింతన బుద్ధి ఏం చేస్తుంది, స్థిరపడలేదు. చింతన మనకు ఎప్పుడు కూడా స్థిరపడకోకుండా ఏం చేస్తూ ఉంటుందంటే మనల్ని ఎక్కగొట్టు నడిపించేదిగా. అందుకే భక్తులు నాకు ఏం కోరుతున్నాను, నన్ను నడిపించయ్యా, నన్ను నడిపించి నీ ఆజ్ఞలు కట్టి నన్ను నడిపించి, నీ శాసనంలో కట్టి నన్ను నడిపించి. అంతకుముందు ఏమన్నా తనలో చంచలమైన మనస్సు ఆ మనసును తీసేసి ఆ ఖర్చు కనిపిస్తూ అంటూ ఈరోజు దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్న ఏ కుటుంబం క్రీస్తు శక్తులండి మనము ధన్యులను బ్రతుకుతూ దేవుని యొక్క మేలును అనుభవించడానికి దేవుని మాటకు భయపడు, దేవుని మాటకు లేదు, దేవుని మాటకు విధేయత చూపించిన కాలది దేవుడు సమీపమవుతుంది. దేవుడు సమీపమవుతూ ఉన్నాడు. అవిధేయులైన వారికి దేవుడు దూరంగా వెళ్ళిపోతుంది. అవిధేయులుగా ఉండదు. హస్తము దేవుని యొక్క బాహుబలము తక్కువైనదా అంటే దేవుని యొక్క బాహుబలము ఏ మాత్రం కూడా తక్కువైనది కాదు. దేవుని యొక్క బాహుబలము గొప్పది. గొప్ప కార్యములు ప్రభుని ఎడల జరిగించుకోవచ్చు. ఆయన ఉద్దేశించి గొప్ప కార్యములు ప్రభుని ఎడల జరిగించడానికి ఉద్దేశించిన దేవుని నామ మహిమార్థాన్ని నాటకాలు వేసి చెబుతూ వచ్చి కనిపెట్టే మనసు కనిపెడుతూ ఉండంగా ఏం చేస్తూ ఉంటారు జనులు, అల్లరి చేస్తుంది. ఆ దేవుడు అంటావు అని ఏం చేస్తారు, అల్లరి చేస్తారు. మనకు పెంచిన బుద్ధి వచ్చిందా, మళ్ళీ ఎక్కడికి పోతాం, మళ్ళీ మొదటికి వెళ్తాం. అప్పుడు ఏమంటారు, లోపల ఏమంటారు, రెడ్ వచ్చి మొదలు, మళ్ళీ వచ్చారంట మళ్ళీ మొదలు, మొదల కార్యం. అందుకే దేవుడు జ్ఞాపకం లేదు, మంచి దేవుడిగా జ్ఞాపకం లేదు. క్రీస్తు యేసు దయాళుడు. ఆ దైవజనుని దేవుడి దగ్గర నువ్వు బాగుగా బ్రతకాలి. చిన్న మంద భయపడకూడదు. ఈ దేవుడు సర్వశక్తిమంతుడు. ఆ సజీవుడు సర్వశక్తిమంతుడైన దేవుడి దగ్గర బాగుగా బ్రతకాలి. నీ మనసుని నడుము పట్టుకో, నీ మనసుని నిర్భరం చేసుకో, ధైర్యము వహించు, దేవుని పట్టుకుని దేవుని జాడలో, అయ్యా నీ జాడలో నేను నడిపిస్తాను. దేవుని జాడలో నడవటానికి ఇష్టపడుతూ నీకు ఆయన ఏం కలిగి చేస్తున్నాడంటే మంచి ప్రేమను కలిగి నడవటానికి ఇష్టపడుతూ నీకు ఖ్యాతిని కలిగి చేస్తున్నాను. మంచి పేరును ఖ్యాతిని కలిగి
ఏర్పాటు చేయబడిన బిడ్డలుగా, ఏర్పాటు చేయబడిన సంఘముగా, ఏర్పాటు చేయబడిన దేవుని కృపను బట్టి దేవుడు కలిగిస్తూ ఆ కృపకు తగినట్టుగా ఈ బ్రతకడానికి చెప్తూ బ్రతకడానికి చెప్తారు. 7 రోజులు ఉపవాస ప్రార్థన సహవాసం అనగానే మనం ఏం చేస్తూ ఉన్నాం? ఉపవాస ప్రార్థన కొరకు కనిపెట్టి ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క ఏర్పాటు ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క సంకల్పం ఏంటి అని ఆశతో ఎదురు చూసే వారిగా మనము ఉపవాస ప్రార్థనలు అనగానే మనలో ఎన్నో ఆలోచనలు. ఉపవాస ప్రార్థన ఏం జరిగింది? ఒక మాట అంటే కడుపు లేని వాళ్ళకి కడుపు వచ్చిద్దా? ఈ మాట ఎట్లా ఉంది? ఏ సంగమం ఆయన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తూ దేవుని ఇంటిలో దేవుని మాటలు చేత నువ్వు గర్భము దాల్చి దేవుని బిడ్డగా నువ్వు బ్రతుకుతూ దేవుని జనాన్ని కంటర్లకి దేవుడు ఉపవాస ప్రార్థన పుడికి ఏర్పాటు చేసి దేవునికి మహిమ కలిగింది. దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి దేవుడు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసి మళ్ళా వచ్చి గర్భము లేని వారికి గర్భం వచ్చి 7 రోజులు ఉపవాసం ఇచ్చారు. నడుము వంగిపోయిన వారికి నడుము పైకి లేచి 7 రోజులు ఉపవాసం వచ్చి అని నువ్వు అనకు. దేవుడు అనుకోవాలి నడుము వంగిపోయింది, గర్భము లేనిది, గర్భఫలము లేనిది ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు సిద్ధము దేని కొరకు సిద్ధంగా ప్రకటించాను, నిర్భరంగా ప్రకటించాను. ఆయన చూపించే మార్గం నిర్భరంగా ప్రకటించాను. నువ్వు సిద్ధమైతే లోక నడిన గతించిపోతుంది, లోక నడిన గతించిపోతుంది కనుక నువ్వు జాగ్రత్త పడుని ప్రభుత్వం లోక నడిన ఏం చేస్తూ ఉన్నట్టు 7 వారాలు ఉపవాస ప్రార్థన పెట్టి నీకు దేవుడు గర్భఫలం 7 వారాలు ఉపవాస ప్రార్థన పెట్టి దేవుడు నీకు మన ద్వారాన్ని తెరుస్తాడు. మళ్ళా జ్ఞాపకం చేసి 7 దినాల ఉపవాస ప్రార్థనలోకి నువ్వు చేరి వచ్చి దేవుని యొక్క మహత్యాన్ని ప్రకటించడానికి మనసు పెట్టుకుని దేవుని యొక్క నామ మహిమార్గంగా నిలబడటానికి నడుము పట్టుకుని దేవుని యొక్క దయా సంకల్పంతో సాగిపోవటానికి నువ్వు సిద్ధపడతలే దేవుని సిద్ధపడి అని ప్రభుత్వం ఈ ఉపవాస ప్రార్థన కూడా ఆశ్చర్యకరంగా దేవుడు జీవించినాడు. ఆ ఉపవాస ప్రార్థన కూడిక కొరకు ఎప్పుడు చెబుతున్నాడు దేవుడు? రేపు పొద్దున ఉపవాస ప్రార్థన ఈరోజు చెప్తున్నాడా? నెలాఖరు నువ్వు చేస్తూ ఉన్నావు, నెల మొదట్లో అంతేగా. ఉపవాస ప్రార్థన కూడికలని ఉపవాస ప్రార్థన పండుగలని దేవుడు చెప్పినట్టుగానే చెబుతూ వచ్చి చెప్పిన మాట వినికిడికి రాత్రి చెప్పిన మాట వినికిడిలో వినోకి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. మళ్ళీ జ్ఞాపకం చేసి దేవుని ఎదుట జాగ్రత్త పడిన నీ జీవితాన్ని ఆయన జాగ్రత్త చేసి నడిపించగలిగేది. ఎంతగా జాగ్రత్త చేస్తూ మోసేని ఐగుప్తు ప్రాంతానికి పంపిస్తూ వచ్చి పరవరికి పంపిస్తూ అయితే అక్కడ ఒక రాజ్యానికి రాజుగారి దగ్గరికి పంపించి దేవుని నోటి మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మోసే దేవుని పక్షంగా వెళ్ళాడు, దేవుని నోటి మాటలు కల్పిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నది ఎవరు? సింహాసనం మీద రాజుగా మనం అనుకుంటాం మన సువార్త అంటే ఎవరికో దిక్కు లేని వాళ్ళకు ఏదో సాగతించారు. ఎందుకు వాళ్ళ దగ్గర అధికారం లేదు కదా, ఏం చేయడానికి దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఎక్కడికి పంపించాడంటే అధికారి దగ్గరికి పంపించి అధికారి దగ్గరికి వెళ్ళగలిగేటట్టుగా నీ మనసుందా? అధికారి దగ్గరికి వెళ్ళగలిగేటట్టుగా మన మనసుందా అంటే అధికారికి మనం ఏం చేసుకోగలుగుతాం?
యేసు ప్రభు కూడా ఒక దేవుడు అయ్యా అని చెప్పి, యేసు ప్రభు కూడా ఒక దేవుడు అయ్యా అని చెప్పి, ఆయన నమ్ముకుంటే మీకు ఏం జరిగింది అయ్యా అని నేను అట్లా సందర్శించుకోబోతుంది. ఆయన దేవుడు అని చెప్పారు కదా, ఆయన నడుము పట్టుకోమని సిద్ధపడండి అని మళ్ళా జ్ఞాపకం చేసి, సిద్ధపరిచే దేవుడు విడిచిపెడతాడంటే విడిచిపెట్టాలి. సిద్ధపరిచే దేవుడు సిద్ధం చేసి ఇస్తున్నది, ఇస్తున్నది నోటి మాటతో సిద్ధం చేశాడు. తీసుకుంటాడు. మోసేతో చెప్తున్నాడు, మోసే ఈ తలను కింద పడేసినప్పుడు అది ఏమవుతుందంటే అవుతుంది. మళ్ళా నీ చేస్తే నీ కర్రలు తీసుకో, అప్పుడేమవుతుంది మళ్ళా కర్ర అవుతుంది. వల్ల కర్ర అవుతుంది. ఎందుకు చెప్పాడు ఈ మాట? ఆ మాటను ఉపయోగించి ఈరోజు ఇంద్రజాలం, ఆ మాటను ఉపయోగించి ఈరోజు మరి చేయరాని కార్యాలు చేస్తూ ఆ మాట యొక్క విలువేంటో చూడు సంగమాన్ని, ఆ మాట యొక్క విలువేంటో వెలుగు సంగమాన్ని ప్రభు కలిగింది. మోసేను పంపిన దేవుడు మోసే నోటితో ఓరసనే ఉచ్చారణ చేసి రావటానికి కాదు పంపిస్తుంది. మోసే నోటితో జీవుడైన దేవుడు ఉన్నాడని అనిపించడానికి అనిపించండి. దేవుని నోటి మాట కర్ర కింద పడేయనంగా కర్ర పాము అవుతుంది అని పాము అయ్యి, దేవుని నోటి మాట కర్ర చేస్తే పామును చేస్తే పట్టుకున్నాడు ఖచ్చితంగా కర్ర అయ్యింది. ఈరోజు మనిషి మాటలు దేవుని మాటలు ఏ విధంగా ఉన్నాయి ఎరగటానికి నడుము కట్టుకో అని పెడతావు, సిద్ధపడు అని పెడతావు. దేవుని మాట ఏదో, దేవుని మాటకు ప్రభావం ఉంది, దేవుని మాటకు మహిమ ఉంది, దేవుని మాటకు తీర్పు ఉంది. ఆ మాటను ప్రకటించడానికి సిద్ధమయ్యా. మళ్ళా జ్ఞాపకం చేసి మనం కూడా ఒక కర్రను తెచ్చుకుని ఏ నామంలో ఈ కర్రను కింద పడేస్తాం అని అన్నాం. పడేసిన తర్వాత అక్కడ కొంతమంది వచ్చారంటే ఎవరాళ్ళు మంత్రజ్ఞులు వచ్చారంట. వారు కూడా కర్రను కింద పడేసారు. పడేయడం ఏమైంది? వాళ్ళ కర్రలు కూడా మామూలండి. మళ్ళా చెప్తున్నారు, దేవుని ఎదుట శుద్ధ హృదయంతో నువ్వు బ్రతకాలని, దేవుని నామ మహిమార్థంగా నువ్వు నిలవాలని మంత్రజ్ఞుని వల్ల కాక దేవుని బిడ్డ వల్ల నువ్వు బ్రతకటానికి చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం అంటుంది మంత్రజ్ఞులు వారి స్థానం ఎక్కడ? చెప్పండి. ఏ రాశారు పరిస్థితి? దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారా? కనుక ఆ విధంగా నువ్వు బ్రతకచ్చ, దేవుని బిడ్డగా నువ్వు బ్రతకాలి. దేవుని నోటి మాట సెలవిచ్చి దేవుడు తన కార్యాలు చేస్తుంది. ఆ సెలవిచ్చిన మాట చొప్పున మన బ్రతక కలిసి అని చెప్తూ ఉంది. ఆ మాట చొప్పున దర్శనం చేస్తుంది. ఇక్కడ కళల సంఘంలో వాళ్ళందరూ అంట కళలు చెందేశారంట. చెందేయండి ఆ కళలన్నీ కూడా పాములైంది. మళ్ళీ ఇంకొక సంఘం ఏం చేస్తారు? ఇంకొక సంఘం అందుకే నటులు దర్శించిపోతుంది అంటున్నారు. జాగ్రత్త చేసుకోండి. మనం కూడా కర్రలు ఇక్కడికి వేస్తే పాములు అని కర్రపాటలు నేర్పిస్తున్నారు. కర్రపాటలు నేర్పి దేవుడి నోటి మాట పాట నేర్పించలేదు. కర్రపాట నేర్పి దేవుడు ఖానా విందులో తెలియదు. నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాం కాబట్టి మనం కూడా నీళ్ళను ద్రాక్షారసంగా మార్చి ఈ నీళ్ళ పాట నేర్పిద్దామని ఆ పాట నేర్పిస్తుంది. ఏసయ్య నోటి మాట నేర్పించలేని స్థితిని, ఏసయ్య నోటి మాట కొరకు ఎదురు చూడలేని పరిస్థితులు, ఏసయ్య నోటి మాట ద్వారా బ్రతకలేని పరిస్థితులు. భక్తులు అయ్యా ఈ నోటి మాట ద్వారా నేను బ్రతికేటట్లు సహాయం చేయమని. అందుకే దేవుని సహాయము ఆశ్చర్యకరమని సహాయము అని ప్రభు జ్ఞాపకం. తన ఊళ్ళో పెళ్లి విందులో
ఆ యొక్క రాతి బాణంలో నింపిన నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడుతుంది. ద్రాక్షారసంగా మార్చబడింది దేవుని నోటి మాట, లేకపోతే మనుషులు చేసిన కార్యం. నోటి మాట, దేవుని నోటి. ఈ రోజు దేవుని నోటి మాటకు విలువ లేకోకుండా దుర్భరమైన మాటలు సంఘాలను పోషిస్తూ, దుర్భరమైన మాటలతో సంఘాన్ని పోషిస్తూ నటిస్తున్న పరిస్థితులన్నీ దేవుని ఎదుట అసాపంతులు చేయడానికి దేవుడు నిలబెట్టుకున్న సక్రమంగా జీవిస్తూ ఉన్నాడని ప్రవక్తలు దేవునికి మహిమ కలుగులుగా ఆరోగ్యకరంగా మనం బ్రతికి అనేకుల్ని బ్రతికించుట ఆయన నడుము పట్టుకోవచ్చు. ఆరోగ్యకరంగా బ్రతుకుతూ అనేకులు బ్రతికేస్తుంది. ఆరోగ్యకరంగా బ్రతుకుతూ అనేకులు ఉపదేశం, ఆ ఉపదేశం ద్వారా బ్రతకటానికి ఆయన సహాయం చేస్తూ, ఆ ఉపదేశం ద్వారా ఆరోగ్యం పొంది ఆరోగ్యవంతులుగా నిలబెట్టుకోవటానికి కృపనిస్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి మంచి కలుగులుగా అని ఆ కృప ద్వారా ధన్యత మాసాలని చెప్పి 7 రోజుల ఉపవాసం ప్రార్థన పండుగలో నేను నా వంతు ప్రార్థన పండుగలో నా సహాయం దేవుని దగ్గర నేను నా యొక్క మనసులు పెట్టుకుని దేవుని మాటలు ఆలపించి దేవుని నోటి మాటలు నేను ఇచ్చించి ఒక ఆత్మను రక్షించి అని ఎప్పుడైనా మనం అడుగుతూ ఉన్నామంటే అడగచ్చు. ఏ ఉచ్చిరస్తమ పడగొస్తున్నా అయ్యా ఏ నామం బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఈ బిడ్డను బాగుంటుంది అని పలుకుతూ ఉంటాను. మళ్ళా చెప్తూ ఉన్నాడు. ఆ మాటలకి దేవుడు చెప్పే మాటలు కొన్ని వ్యత్యాసాలు గ్రహించడానికి చెప్తున్నాడు. దేవుని ఎందుకు విశ్వాసంతో ప్రకటించాలని చెప్తుంది. మోసేకి దేవుడు సెలవిస్తూ, నువ్వు దేవుని సెలవు లేకోకుండానే, దేవుని ఆజ్ఞ లేకోకుండానే, దేవుని నోటి మాట నీలోకి రాకోకుండానే నువ్వు ప్రార్థన చేసి నేను బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు సెలవు ఆ మాటకి ఏముందంటే ప్రభావం ఉంది, ఆ మాటలో శక్తి ఉంది, ఆ మాటలో దేవుని యొక్క ఘనత ఉంది, ఆ మాటలో దేవుని యొక్క సౌందర్యం ఉంది. దేవునికి నన్ను కలిగి కనుక దేవుడు సెలవిచ్చి దేవుని నోటి మాటలు కలగదు, దేవుని నోటి మాటలు ప్రకటించగలదు. సైన్యముగా సిద్ధపడేది దేవునికి మహిమ కలిగిన ప్రీతి చేసిన ప్రభుత్వం ధన్యులంగా మన జీవితాన్ని జీవిస్తుంది. ఇంకా ఈ మాటలు పరిశీలన పెట్టి దేవునికి దూరమై బ్రతకటాలి. దేవుడు అయితే లక్ష్యము స్వభావంతో బ్రతకటానికి ఉండటం దేవుని ఎడల ఎన్ని భయభక్తులు కలిగి ఈ శ్వాసంతో సాగగలటానికి సిద్ధపడు. నేను ఎక్కడో ఉన్నాను కదా, మరి నేనెట్లా ఉపవాస ప్రార్థన నడిచిన నిన్ను నడిపించగలను దేవుడు ఆయనని నువ్వు నమ్మితే ఆయన నేను నడిపి మనం ఇస్తున్నాము. దేనికి నమ్మకం? కళ్ళెత్తి తీసేస్తాడు అని నమ్ముతాం. కానీ దేవుని కొరకు నడవటానికి నమ్ముతామంటే ఎన్నో సాకులు దేవుని కొరకు నడిచే ఎట్లా నడిచాడు? నిందలు భరిస్తూ, అవమానాలు భరిస్తూ, ఇంకాన్ని అయ్యా నా దేవుని పంపించు, మా దేవుని ఆరాధించుకుంటాం అని చెప్తే సరే అన్నట్టు అంటున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? హృదయాన్ని కఠినం చేసి సరే అన్నట్టు అంటున్నాడు. హృదయాన్ని కఠినం చేసి మీరు పని చేయకోకుండా ఉండటానికి ఈ విధంగా చెప్పి పక్కన చేస్తూ ఉన్నాను పొందండి అంటూ ఉన్నాడు. హృదయాన్ని కఠినం చేసుకుంటాను. ఇన్నిసార్లు హృదయాన్ని కఠినం చేసుకున్నాడు కదా, మరి మోసే శిక్ష చెందలేదా? శిక్ష చెందేదా అంటే మోసేని గురించి దేవుడు చెప్తుంది. సాత్వీకుడు నమ్మకమైన వాడు, నా ఇంటిలో నమ్మకమైన వాడు దేవునికి మహిమ కలుగుతా. నా ఇల్లు అందరికీ నమ్మకస్తుడు దేవుని యొక్క
తణుగుతూ ఉంటారు. ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి అంటే తణుగుతూ ఉంటారు. ఉపవాస ప్రార్థన పండుగల నీలో ఉండాలి అంటే తణుగుతూ ఉంటారు. నమ్మకంగా బ్రతకటానికి దేవుని సహాయాన్ని కోరు. దేవుని నడిపించమని గారు మనము మనకున్న వస్తువులను బట్టి మనం పరుగులెత్తుతాం. దేవుని కలిసి దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలి, దేవుడు నిన్ను బలపరచాలి, దేవుడు తన మహిమను ప్రకటించాలి అని దేవుని మహిమార్థంగా నిన్ను తెలుసుకుంటుంది. దానికి మనం లోబడి బ్రతకడానికి ఉల్ల జ్ఞాపకం చేస్తుంది. యొక్క కనిపెట్టి వారికి గొప్ప దొరుకుతుంది. కనిపెట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థనా విజ్ఞాపన చేస్తూ దేవుని మాట్లాడకించి దేవుడు ఇచ్చిన మాట ద్వారానే దేవుని సైన్యంగా సిద్ధపడటానికి మనకించి ఆయన రాజ్యం, ఆయన యొక్క కీర్తి మహిమ ప్రభావములు కొరకు నిలబెట్టుకుని ఆయన ఉన్నతమైన ఉద్యోగాలు కనబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ అడుగుతున్నారు, నీవు సిద్ధము. ఆ విధంగా నమ్మకంగా బ్రతకటానికి, ఆ విధంగా ప్రాథమికంగా బ్రతకటానికి, ఆ విధంగా మృదువైన స్వభావంతో బ్రతకటానికి నీవు సిద్ధమా? అట్లాట గురించి ఏ మనుషులు మరి అట్లాట గురించి అంటాం మనం. అందుకే ఆ నటనలన్నీ కూడా గతించిపోతున్నాయి అంటే దేవుని నామ మహిమార్థంగా ఇన్ని రోజులు ఒక వ్యక్తి వచ్చినా, 2 వ్యక్తులు వచ్చినా, 3 వ్యక్తులు వచ్చినా దేవుడు ఎందుకు ఎంతగా బోధిస్తుంది ఎందుకంటే ఆయన ఉద్దేశం గొప్పది, ఆయన యొక్క సంకల్పం గొప్పది. ఆయన సంకల్పం ప్రకారం, ఆయన ఉద్దేశం ప్రకారం శాంతుడై సహిస్తూ భరిస్తూ మనల్ని నడిపిస్తూ ఇదేమన్నా ఎరిగేవా? ఇదే పరిస్థితుల్లో ఒక మనిషిగా ఇక్కడ నిలబడితే ఆ మనిషి ఏమనుకుంటాడంటే ఒక్కరికి 2 కోసం 2 రోజులు ప్రార్థన గడిచిన మనిషిగా నిలబడి. అందుకే నాకు ముందు చెప్పాడు, మహారాజుగా నేను నిలబడ్డాను అన్నాడని. మహారాజుగా నేను నిలబడ్డాను. ఆ మహారాజుగా నిలబడిన దేవుని దగ్గర మహత్యము కలిగిన మహారాజు పిల్లలుగా బ్రతకడానికి గత ఉపవాస ప్రార్థనలో ఏ ఒక్కరు ఇక్కడ లేకపోయినా దేవుడు తన యొక్క వార్తను ప్రకటించడం ఆపని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన సంకల్పం ప్రకారం అది జరిగిస్తున్నాడు. సంకల్పం ఎరిగి నువ్వు బ్రతకడానికి నువ్వు సిద్ధమవు. సంకల్పం ఎరిగి నువ్వు బ్రతకలేదనుకో నీ స్థితి ఏమవుతుందో కనుక జాగ్రత్త పడి వాళ్ళని వీళ్ళ మీద ఆధారపడి మనము వాళ్ళ సహాయం వీళ్ళ సహాయం కొడుకుని దేవుని సైడ్కి వచ్చే వారిగా ఉండక దేవుని మీద ఆధారపడి దేవుని సహాయం కొడుకుని దేవుని సన్నిధికి అయ్యా ఈ ధన్యత ఈ భాగ్యము నన్ను నడిపించిన జీవించడానికి నువ్వు అనుగ్రహించిన నీ సన్నిధి సహవాసాన్ని బట్టి నీకు మహిమ ఘనత అంటే దేవుని యొక్క దయా సంకల్పంలో ఆగిపోదని దాకా ఆమె అని ఆయన మహత్యము కలిగిన మహారాజు ఆ మహత్యాన్ని ఎరిగి బాగుగా బ్రతకడానికి సెలవిచ్చిన మాటలు ఇవి దేవునికి మహిమ కలిగిన మాటలు. 7 రోజులు ఉపవాస ప్రార్థన పండుగ అన్న మళ్ళా జ్ఞాపకం చేసినట్టు ఉపవాస ప్రార్థన పండుగ అంటే మీకు ఏది ఎక్కువ కాదు. మనం క్రిస్మస్ పండుగ వస్తుందంటే మూలగంట ముసలమ్మ కూడా ఏం చేస్తుంది, దేవాలయంలో వెళ్ళిపోయి కూర్చొని. అయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఉపవాస ప్రార్థన పండుగలో దేవుడు తన మహత్యాన్ని ప్రకటించడానికి, దేవుని యొక్క తన ప్రభావాన్ని ప్రకటించడానికి, అందుగా దేవుని ఆరాధించడానికి ఆయన పిలుస్తున్నాడు. ఆయన మాటకి చెయ్యి ప్రభావం
మూలంగా ముసలమ్మను తీసుకెళ్ళి క్రిస్మస్ పండగ అక్కడ కూర్చోబెడితే ముసలమ్మ ఏం చేసింది? ముసలమ్మ ఏం చేసింది అంటే తనకున్న డబ్బులన్నీ కూడా, తనకున్న వ్యాధి అంతా కూడా, తనకున్న పరిస్థితులన్నీ కూడా, అమ్మ ఇంటికి రాలేకపోతుంది, అందుకు రాలేకపోతుందని చెప్పేసి పక్కోవడం చెప్తాబుతుంది. పక్క వాళ్ళు ఏమంటారు? వాణిని పండగ కన్నా దేవుడు తీసుకొచ్చి అంటూ ఉంటారు. ఏసయ్య నామ మహిమార్థంగా ఉపవాస ప్రార్థన పండుగకు దేవుడు తీసుకొచ్చి దేవుని నామ మహిమార్థంగా ప్రకటించుకుంటున్న బిడ్డలందరూ బట్టి దేవుడికి విడువని ఆయన దేవుడు మనం జీవించారు. దేవుని యొక్క మాటలు మన నిలిచిందో తన కావ్యాభివృద్ధిని కలిగించేదాక ఒకరిద్దాం. మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా, తన మహిమాత్మ చేత ఆయన సైన్యులు ఆయన బిడ్డగా దేవుని యొక్క దేవుని నామ కుమార్తెగా ఆయన ప్రకృతి చెప్తూ విలువైన జీవితాన్ని గమనించాలి. ఆయన నేర్పిస్తూ ఆ విలువైన జీవితం కలిసి చిత్తపడి ఆయన చిత్తపడి నిర్ణయించాలని ఆయన నామ మహిమార్థంగా ఆయన నామానికి తీసుకునేటట్టుగా ఆయన నామని ఆయన రాజ్యాన్ని విస్తరించుకుంటుంది. ఆయన జాగ్రత్త చేసిన దేవుని గణపడు దేవుని విశ్వాసముతో ప్రార్థించదు. ఆయన కృపను మనం పొందాలంటే ఆయన కృప ఆయన మనం కనిపెట్టుకునే మనం ఉన్నప్పుడు ఆయన జ్ఞానం చేసుకుని ఎన్నో సంగతులు మనకు నేర్పిస్తారు. ఆయన దయచేస్తూ ఆయన ప్రేమ చూపిస్తూ ఎన్నో సత్యాన్ని మనకు నేర్చుకుని జాగ్రత్త చేస్తూ దేవుడిచ్చిన మాటలు మనం గణపరిస్తూ ప్రార్థన చేస్తుంది. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం ప్రభు పరిశుద్ధడానికి వేలాది వేలాది దిక్కులేని వారికి నీవే దిక్కు ప్రభువ. దిక్కుగా మా కోసం నుంచున్నందుకు వందనాలు స్తోత్రములు 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 ప్రభువ. అనేక మంది జనముగా ఉన్నారు ప్రభువ, దిక్కు లేకుండా ఉన్నారు ప్రభువ. ఎటు చూడాలి అర్థం కాని పరిస్థితులు ప్రభువ. నీ వాక్యం చూసి బ్రతకాలన్న జ్ఞానం కూడా లేదు ప్రభువ. శోధనలలో చిక్కుకొని ఉన్నారు ప్రభువ. ఏ దిక్కు చూడాలి అర్థం కాకుండా ఉన్నారు ప్రభువ. నువ్వు సముద్రం గుండా నడిపించగల దేవుడు అని ఆలోచనే మర్చిపోయారు ప్రభువ. వెనక సైన్యం వచ్చిన వారిని నువ్వు ముట్టనీయమని తండ్రి నాయన గొప్ప దేవుడు అని మరిచిపోయి ప్రభువ నీ తట్టు చూడకుండా ప్రభువ నీకు లేకుండా ప్రభువ కష్టాలు పడుతూ అసమాధాన పరిస్థితులతో ప్రభువ నిలవలేని పరిస్థితిలో ఉన్నారందరికీ జ్ఞాపకం చేసుకో ప్రభువ. మా కోసం ఎంతో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నావు ప్రభువ. నీ గొప్ప ఉద్దేశాలని ప్రభువ నెరవేర్చటకు సహాయం చేయి. అనేకులకి ప్రభువ సజీవుడవని చూపించాలి ప్రభువ. నువ్వు నిజమైన దేవుడవని చూపించాలి ప్రభువ. నువ్వు అన్నింటి తప్పించగల దేవుడవని చూపించాలి ప్రభువ. సహాయము చేయి వినయముతో ప్రభువ. వినయముతో అడిగిన హృదయముతో నువ్వు చెప్పిన మాటను చేస్తూ నుంచొని ప్రభువ నీ గొప్ప కార్యాలను జరిగిస్తుంటే చూడాలనుంది ప్రభువ. సహాయము చేయి ప్రభువ. నువ్వు సహాయము చేయి ప్రభువ. భూమి మీద ఉన్న మనుషులు ఎంతో మంది ప్రభువ. మనందరికీ నువ్వు ఉన్నావని తెలియాలి ప్రభువ. నువ్వు నిజ దేవుడవని తెలియాలి ప్రభువ. సజీవుడవని తెలియాలి ప్రభువ.
ప్రభువా నువ్వు సహాయం చేయి, ప్రభువా నువ్వు సహాయం చేయి. ఇంతగా మాతో ఉన్నప్పటికీ ప్రభువా మేమే నిన్ను నమ్మక ప్రభువా నీ కోసం త్యాగం చేయలేక ప్రభువా చెడ్డ మనసుతో ఉన్నాం ప్రభువా. కానీ నీవైతే మంచి ఉద్దేశాలతోనే ప్రభువా ముందుకెళ్దాము అంటున్నావు ప్రభువా. ఎంతో మందికి దేవుడు ఎవరో తెలియదు, అందరికి దేవుడిని చూపిద్దాము అంటున్నావు ప్రభువా. చిన్న మందమే ప్రభువా. కానీ ప్రభువా క్షమించు ప్రభువా. సాతాను పన్నులన్నింటినీ ప్రభువా అరికట్టు ప్రభువా. మేము నిలబడి అనేకులను నిలబడి నీ దగ్గరికి చేర్చుకుని రావాలి ప్రభువా. సహాయం చేయి, నువ్వు సహాయం చేయి ప్రభువా, నువ్వు సహాయం చేయి. దేవుడు మంచి దేవుడు అన్నాడు అని చూపించాలి ప్రభువా. సజీవంగా ఉన్నాడు, తలపెట్టిన కార్యములు గొప్పవి, మనుషులకు సాధ్యమైన కార్యములను తలపెట్టావు ప్రభువా. నువ్వు దేవుడు అని నిరూపించే కార్యములను తలపెట్టావు ప్రభువా. ఇది మంచి కార్యములు, రక్షించే కార్యములు, దేవుడు ఉన్నాడని చూపించే కార్యములు ప్రభువా. నువ్వు సహాయం చేయి ప్రభువా, నువ్వు సహాయం చేయి, మాకు సహాయం చేయి, అనేకులకి సహాయం చేయి. మేము అనేకులకి బ్రతికించాలి ప్రభువా. మాకు తెలియదు, రేపేం జరుగుతుందో తెలీదు, ఎప్పుడు ఏమవుతుందో తెలీదు, కానీ నిన్ను నమ్ము అంటున్నావు ప్రభువా. ఏ క్షణమే తెలియదు, ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు. మనస్కులు ఏది పొందుకోలేదు. నీ వాక్యము ప్రభువా చెప్పినప్పుడు వినాలి ప్రభువా. మనసు అటు ఇటు కాకుండా మేము నిలబడి అనేకులను నిలబడ్డాయి ప్రభువా. సహాయం లేదు ప్రభువా, వారికి ఆత్మ లేదు ప్రభువా. పడుతున్నారు, నీ దగ్గరికి రాలేకపోతున్నారు ప్రభువా. మేము వచ్చి అనేకులని నీ దగ్గరికి తీసుకొని రావాలి ప్రభువా. సహాయం చేయి ప్రభువా, సహాయం చేయి. ఏం చేయాలి తెలియట్లేదు ప్రభువా. మనసులను దృఢపరుచుకోవాలి ప్రభువా. నువ్వు సహాయం చేయి. ఎంతో మంది ఉన్నారు ప్రభువా, నీ బిడ్డలు ప్రభువా బంధకాలలో ఉన్నారు ప్రభువా. సమాధాన పరిస్థితులలో ఉన్నారు ప్రభువా. నిన్ను చూడాలి, నువ్వు దేవుడివి, నువ్వు తప్పించగల దేవుడివి అని చూడలేని పరిస్థితుల్లో ప్రభువా. దేవాను సహాయం చేయి ప్రభువా, నువ్వు సహాయం చేయి. నువ్వు కనికరించు, నువ్వు ఉన్నావు ప్రభువా. నువ్వు ఉన్నావని అందరూ నేను సహాయం చేయి ప్రభువా. నువ్వు సహాయం చేయి. ఏ క్షణం ఎవరి జీవితంలో ఏది సంభవిస్తుందో వాళ్ళు సుత్తముగా ఉండరు ప్రభువా. భవించినప్పుడు ముందు నిన్ను చూడాలి, ముందు నిన్ను చూడక లోకమంతా సహాయం కోసం వెతికి, లోకమంతా రక్షించే వాళ్ళు ఉంటారు మన వెతికి. అలసిపోయి గాయపడి ఎవరు లేక ప్రభువా నీ దగ్గరికి రాక ప్రభువా. కష్టాలు పడుతున్నవన్నీ జ్ఞాపకం చేసుకో ప్రభు, జ్ఞాపకం చేసుకున్నా దేవా. ఈ లోకంలో ఉన్న చెడు వల్ల ప్రభువా నీ దగ్గరికి రాదని పరిస్థితి
స్థుతులు ప్రభువా. క్షమించు ప్రభువా. సహాయపరచని ప్రభువా. అందరికీ సహాయపరిచే ప్రభువా. సహాయపరిచే ప్రభువా. కష్టము ప్రభువా, పరిస్థితులు నీ దగ్గరికి రానియకుండా ప్రభువా నిన్ను దూరం చేస్తున్నాయి ప్రభువా. నిన్ను దూరం చేసే పరిస్థితుల నుంచి ప్రభువా నువ్వు దయతో నీ కృపతో నీ కనికరముతో బిడ్డలను దర్శించి నువ్వు మాట్లాడే దేవుడు నీ బిడ్డలను మర్చిపోవద్దు ప్రభువా. నీ సొంత బిడ్డలను మర్చిపోవద్దు ప్రభువా. అనేకులుగా ఉన్నారు ప్రభువా, అనేకులుగా ఉన్నారు. సంఘాలన్నిటినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. సంఘాలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్న దేవ, ప్రతి ఒక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా నీ ఆత్మను పొందుకొని ప్రభువా నీ నడిపింపులో నడవాలి. సహాయం చేయి ప్రభువా. సహాయం చేయి దేవ. మంచి దేవుడిగా, కృపగా దేవుడిగా ప్రభు అన్ని సంఘాలను నిలబెట్టినట్టు ఇక్కడ ఎట్లు నిలబెట్టు అట్లు నిలబెట్టు ప్రభువా. నీ మోదకులను నిలబెట్టు ప్రభువా. అది నీ శక్తే కదా ప్రభువా. నీ శక్తి అందరికీ చూపించి నిలబెట్టు ప్రభువా. నిలబెట్టు యేసయ్య. అది మా సొంతము కాదు ప్రభువా, అది నువ్వు ఇచ్చిందే కదా ప్రభువా. అందరికీ ఈ ప్రభువా అందరూ నిన్ను చూసి నీ దగ్గర నేర్చుకొని నీ దగ్గర బలపడాలి ప్రభువా. అందరికీ భాగ్యత దయచి, అందరికీ భాగ్యత దయచి ప్రభువా. మంచి దేవుడిగా ప్రభువా. అందరికంటే తల్లి వినయం నీ దగ్గరే ఉంది ప్రభువా. మంచి దేవుడు యేసయ్య. నిన్ను తగ్గించుకొని మా దగ్గర ఉంటున్నావు ప్రభువా. అలాగే అందరి దగ్గర ఉంటు ప్రభువా. అన్ని సంఘాలకి నువ్వు ఉంట ప్రభువా. నీ బిడ్డలందరినీ పోగు చేస్తావు ప్రభువా. కష్టపడుతున్నారు యేసయ్య, చాలా చాలా కష్టపడుతున్నారు యేసయ్య. వినలేని జీవితము ప్రభువా వ్యర్థము ప్రభువా. మమ్మల్ని ఎలా పోషిస్తున్నారు, రోజు పోషిస్తున్నాడు ప్రభువా. సంఘాలు పోషించు బిడ్డలు నిలబెట్టుకో, బిడ్డలు నిలబెట్టుకో ప్రభువా. భూమిలో ఎంతమంది ఉన్నారు యేసయ్య, మాకు తెలియదు ప్రభువా. మేము చూడలేము ప్రభువా. అందరినీ చూస్తున్నా. ఎంతమంది నిన్ను నమ్ముకున్నారు, ఎంతమంది నిలబడలేకపోతున్నారు, ఎంతమంది ప్రభువా నిన్ను నా పదార్థముగా దేవుడని పిలుస్తున్నారు. సజీవుడని, సజీవుడు నా దేవుడు, నా దేవుడు సజీవుడు. నా దేవుడు సజీవుడు. నా దేవుడు సజీవుడు. నా దేవుడు సజీవుడు. అది నీలో ధైర్యం తెచ్చుకోవాలి ప్రభువా. నేను ధైర్యం తెచ్చుకోవాలి. కుమ్మరించు ప్రభువా. నీ ఆత్మను కుమ్మరించు, నీ ఆత్మను దయతో కుమ్మరించు. అరుగులకు కాదు ప్రభువా, బ్రతికించడానికే కుమ్మరించు, బ్రతికించడానికే కుమ్మరించు ప్రభువా. భూమి మీద అందరికీ కుమ్మరించు నువ్వు ఉన్నావు కదా ప్రభువా. నువ్వు ఉన్నావు కదా దేవా. నువ్వు మంచి దేవుడిగా ఉన్నావు. ఎవరికి కాదు ప్రభువా. ఎక్కడ పోతారు ప్రభు, నేను బిడ్డలు ఎక్కడికి పోతారే సైతం. దేవుడు అని పిలుచుకోవాలన్నీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ గురించి తెలియని వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకో.
మంచి దేవుడిగా, సజీవుడిగా ప్రభువా నువ్వు జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో యేసయ్య. కావాలి ప్రభువా, నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి యేసయ్య. మమ్మల్ని పుట్టించింది నిన్ను అరగటానికి ప్రభువా, నిన్ను అరగాలి. భూమి మీద ప్రజలందరూ ఎదగాలి నిన్ను. నువ్వు సజీవుడు దేవుడి ఎదగాలి. నువ్వు తప్ప వేరే దేవుడు లేడు అని ఎదగాలి ప్రభువా. సహాయం చేయి, సహాయం చేయి, నువ్వు సహాయం చేయి ప్రభువా. నువ్వు సహాయం చేయి, మంచి దేవుడిగా నువ్వు సహాయం చేయి ప్రభువా. నువ్వు సహాయం చేయి. నీ కనికరము చూపించు ప్రభువా, నీ కనికరము చూపించు. నీ బిడ్డను ప్రభువా నువ్వు రక్తముతో కొన్న బిడ్డలు, నువ్వు సంపాదించుకున్న బిడ్డలు నీ సొంతము ప్రభువా, నీ సొంత ప్రభువా. నీ బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకో ప్రభువా. నీ బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకో. నేను పెట్టు, నువ్వు నిలబడు ప్రభువా. వారి మధ్యలో నిలబడు. నువ్వు నీ చిత్తమే జరిగించు ప్రభువా. నీ చిత్తమే జరిగించు ప్రభువా. నీ చిత్తమే జరిగించు ప్రభువా. నీ చిత్తమే జరిగించు. నీ మంచి దేవుడిగా నీ మంచితనం ఈ భూమి చూడాలి ప్రభువా. ఈ భూమి చూడాలి ప్రభువా. ఈ భూమి జనములందరూ చూడాలి నా దేవతే. నువ్వు మంచి దేవుడిగా ప్రభువా ఈ భూమి మీద నుంచో ప్రభువా. నువ్వు సహాయం చేయి, సహాయం చేయి, నువ్వు సహాయం చేయి నా దేవా. నువ్వు సహాయం చేయి, నువ్వు సహాయం చేయి, నువ్వు సహాయం చేయి. కాపాడే రెక్కలు ప్రభువా నీవి. బిడ్డలను కాపాడే రెక్కలు ప్రభువా నీవి. రక్షించు, 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 నువ్వు రక్షించు నా దేవా. నువ్వు రక్షించు, నువ్వు రక్షించు, నువ్వు రక్షించు. తల్లి బిడ్డలను పోగొట్టుకోదు ప్రభువా. పోగొట్టుకోదు చెడ్డ పిల్లలన్నా ప్రభువా. తల్లి పోగొట్టుకోదు, తల్లి మరుచుడు కాబట్టి నన్ను మరువినట్లు ప్రభువా. నువ్వు చిన్న దయతో ఎవరిని పోగొట్టుకోక ప్రభువా. నువ్వు పోగొట్టుకోవచ్చు. ఎవరు నీకు కూడా కావచ్చు. నీ కరుణగా హస్తములో సమకూర్చుకో, సమకూర్చుకో. ప్రతి బిడ్డని సమకూర్చుకో ప్రభువా. సమకూర్చుకో, సమకూర్చుకో, సమకూర్చుకో. సిద్ధము చేస్తున్న దేవా నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. మహిమ మహిమను తండ్రి ప్రభువా. నీకు ప్రభువా మహిమను పొందు ప్రభువా. నువ్వు పొందు నా దేవా. ఇదే నీకు మహిమ ప్రభువా. ఇదే నీకు ఘనత ప్రభువా. నీ బిడ్డలను సరిగ్గా చేసుకొని తెచ్చుకో ప్రభువా. నీకు మహిమను తెచ్చుకో. నీకు ఘనత ప్రభావము, నీకు ఎంత ప్రభావము ప్రభువా. ప్రభావము ప్రభువా. నిన్ను నమ్మి చెల్లిస్తున్నా స్తుతులు, 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 స్తుతులు.
Amen. కడుపు పట్టుకుని దేవుని నామమున ప్రార్థన చేస్తాను. అది విలువైన మాటలు దేవుని పరపురం ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం